తెలుగునాట ఒక ప్రముఖ టీవీ ఛానల్ త్వరలో విడుదల చేయబోతున్నటువంటి సర్వేలో భాగంగా కడప జిల్లాకు వచ్చినప్పుడు ఆ సర్వే బృందాలకి దిమ్మ తిరిగే షాక్ గ్రౌండ్ రియాలిటీ కనపడిందని అంటున్నారు. పులివెందుల్లో జగన్ ఆధిక్యం గణనీయంగా తగ్గిపోబోతోందని సర్వే వెల్లడైందట. గత ఎన్నికల్లో 75,000 మెజార్టీతో గెలిచిన జగన్ ఈసారి 20,000తో బయటపడొచ్చని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్క రాజంపేటలోనే గెలిచింది. కానీ ఈసారి టీడీపీ 5 చోట్ల, వైకాపా 5 చోట్ల గెలుస్తాయని సమాచారం వస్తోంది. మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రైల్వే కోడూరుల్లో టీడీపీ గెలవబోతోందని సర్వేలు చెప్తున్నాయి. కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి చేతిలో అవినాష్కి ఈసారి ఓటమి తప్పేలా లేదు. జగన్ ఇలాకాలోనే గాలి ఇలా వీస్తే రాష్ట్రంలో టీడీపీకి 135 సీట్లు తగ్గే అవకాశం లేదని రాజకీయ పండితులు అంటున్నారు. రాయచోటిలో జగన్ బాల్య స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రాయచోటిలో టీడీపీతో ఉన్నటువంటి గ్రూపు రాజకీయాలను చంద్రబాబు సరిదిద్దారు. మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్ర నాయుడు, ఆయన తనయుడు టీటీడీ బోర్డు మెంబర్ సుగవాసి ప్రసాద్ బాబు, టీడీపీ అభ్యర్థి రమేష్ రెడ్డి కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి సమీప బంధువు మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఈసారి టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లే కీలకం. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వచ్చే కొన్ని ఓట్లు కూడా వర్గానికి పడలేదు. ఈసారి బీజేపీకి వైకాపా దగ్గరగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ముస్లింలకు ఇచ్చిన కొన్ని హామీలని జగన్, శ్రీకాంత్ రెడ్డి నెరవేర్చలేదనే వాదన ఉంది. దాంతో కొంత అసంతృప్తి ఉంది. అవి వర్కౌట్ అయితే టీడీపీలో 6వ సీటు గెలుస్తుందని చెప్తున్నారు. గత ఎన్నికలంటే వేరు. టీడీపీ గెలవడం కోసం పనిచేసింది, ప్లాన్ చేసింది. ఇప్పుడు గెలుపు జేబులో ఉందని అంటున్నారు. అందుకే జగన్ పతనాన్ని శాసించడం మీద దృష్టి పెడుతోంది. కడపలో ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అవినాష్కి గ్రౌండ్ లెవెల్లో సంబంధాలు లేవు. మళ్ళీ గెలవడు. గట్టి అభ్యర్థి పడితే కనుక అనే మాట ముందు నుంచి ఉంది. ఇలాంటి సమయంలో ఆది వ్యూహం కీలకమవుతోంది. ఇప్పటి వరకు వరుసగా కడప సీటు గెలుస్తూ వచ్చిన కాంగ్రెస్ విడిగా పోటీలో ఉంటుంది. కొంతవరకు లాయల్ ఓట్ బ్యాంక్లో చీలిక ఉంది. అందుకే పక్కగా ప్లాన్ రెడీ అవుతోంది.